టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర టీఎన్జీఓస్ అధ్యక్ష కార్యదర్శులు మారం జగదీష్, ముజీబ్. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయాల్ని ప్రతిబింబించే ఈ పండుగను జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగుల సమక్షంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర టీఎన్జీఓస్ అధ్యక్షుడు మారం జగదీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ముజీబ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కోశాధికారి సత్యనారాయణ గౌడ్ హాజరై ఆలయంలో జరిపిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ జావీద్ అలీ, కార్యదర్శి వేల్పూరి రవి నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్ర స్థాయి టీఎన్జీఓ నాయకులను ఘనంగా శాలువాతో సన్మానించి మెమెంటోలతో సత్కరించారు. బోనాల ఊరేగింపు మహోత్సవంలో జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నృత్యాలు, కళా ప్రదర్శనలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోతరాజు నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపు టీఎన్జీఓస్ భవన్ నుంచి మొదలుకొని ఎస్పీ కార్యాలయం పక్కన గల పోచమ్మ తల్లి దేవాలయంలో బోనం సమర్పించారు. టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ మాట్లాడుతూ, ఉద్యోగుల హక్కుల కోసం నిరంతర పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వం ముందు ఉద్యోగుల సమస్యలను సమర్థవంతంగా వినిపించడానికి టీఎన్జీఓస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ఉద్యోగుల అభిప్రాయాలకు విలువ ఉండేలా చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ముజీబ్ మాట్లాడుతూ, ఈరోజు ఉద్యోగులందరూ కలిసి పండుగ వాతావరణంలో ఆనందోత్సవాలతో బోనాల పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్ర సంఘం తరపున అన్ని జిల్లాల సంఘాల తరపున బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఉద్యోగుల మధ్య సమన్వయాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. బోనాల పండుగ వేడుకలలో సెంట్రల్ యూనియన్ రాష్ట్ర మహిళా కార్యదర్శి నిర్మల రాజ్కుమారి, అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్, వెంకట్రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌస్ హాష్మి, సుధామణి, జిల్లా కార్యవర్గం సభ్యులు, సంగారెడ్డి పట్టణ కార్యవర్గ సభ్యులు, జిల్లాలోని వివిధ శాఖల ఉద్యోగులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పుట్టినవు సింగిడి సింగిడి, పువ్వులల్ల పెరిగినవు సింగిడి, ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి, చతుర్భుజాల తల్లి సింగిడి. ఓ భవిష్యత్తును చెప్పవమ్మ రంగంలో నిలబడి, బలిగిస్తాం జడితిచ్చిన యాట పోతు బలి బలి, పోతరాజు నిరంగం శివసత్తుల కొలాటం, కటం ముందు గంగడోలు మోగెను పంపం, చెక్కులు జత జమిడికలు చేసెను తుంటాం. దిల్లం పల్లెం దిల్లం పల్లెం దిల్లం పల్లెం హారతి పల్లెం, నీకు మా ఊరాల ఎల్లమ్మ పాలతో తానం. దిల్లం పల్లెం బెల్లపు శాఖం, ఆరగించి దీవించు సత్తెన బోనం. పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి, పువ్వులల్ల పెరిగినవు సింగిడి, ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి, చతుర్భుజాల తల్లి సింగిడి. మా తల్లి టోలు టోల్, ఓ చంబా టోలు టోల్, మా పాడి పంటలే సక్కంగా చూడు టోల్, మాయమ్మ టోలు టోల్, మైసమ్మ టోలు టోల్, గాలి తోలినే సోకకుంట చూడు టోల్. దున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల బట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ, నరకానికి దుష్టుల దరిమినవు, కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ, పులిపై సవ్వారే చేసినవు ఓయమ్మ, అందుకే నీకు బోనాలెత్తుతము.
డోలు డోలు ఆ డోలు సప్పుడే మోగింది డోలు డోలు ఏ బువ్వ కుండల నైవేద్యం చుట్టు సున్నపు సింగారం జిల్లా ఆధ్వర్యంలో బోనాల పండుగ జరపడం. ఈ బోనాల కార్యక్రమానికి నాతో పాటు మా ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారు, అలాగే అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకట గారు, ట్రెజరర్ సత్యనారాయణ గౌడ్ గారు, మరి జావేద్ అలీ గారి, అలాగే రవి గారి ఆధ్వర్యంలో, మహిళల ఆధ్వర్యంలో, మా నిర్మల గారి ఆధ్వర్యంలో నడపడం చాలా సంతోషం అనిపిస్తుంది. వాస్తవానికి ఇంతకుముందు చెప్పినట్టు మొట్టమొదలుగా నేను ఫస్ట్ సారి వచ్చిన ఒక ముస్లిం అయినా నేను బోనాల ఉత్సవాన్ని చేస్తే అందరి కనుక జావేద్ గారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ కుల మతాలకు అతీతమైనది బోనాల పండుగ. చాలామంది రోజు అప్పుడు నిజాం సర్కారు కూడా ఫస్ట్
గోల్కొండ కోటలో ఫస్ట్ బోనం ఎత్తింది తనే అనే చరిత్రకారులు చెప్తుంటారు. కాబట్టి తల్లి అంటే అందరికీ తల్లి. ఈ తల్లి మన అందరినీ కాపాడాలి, మన ఉద్యోగులను కాపాడాలి, అలాగే ప్రజలను కాపాడాలి, అంటువ్యాధుల నుంచి విముక్తి కలగాలనే ఉద్దేశంతో ఆ రోజు బోనం ఎత్తిన సంగతి అందరికీ తెలుసు. మరి అటువంటి క్రమంలో టీఎన్జిఓ సంఘం కూడా ప్రతి కార్యక్రమాన్ని కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవడం, దాని ద్వారా ప్రభుత్వానికి కూడా ఒక మెసేజ్ కూడా ఇవ్వడం. తల్లిని మనకు ఆరోగ్యంగా చూసుకోవాలంటే ఏముంటుంది, సంతోషంగా చూడాలంటే మనకు వచ్చే జీతభత్యాలు, మన పెండింగ్ బిల్స్, డిఏలు ఫిక్సేషన్ రావాలనే ఉద్దేశంతో తల్లిని అందరూ కోరుకుంటారు. మరి ప్రభుత్వాన్ని కూడా మా తల్లి లాంటిదే కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మనం చాలాసార్లు విన్నవించుకున్నాం. మరి చాలా సమస్యలు ఇలా పెండింగ్ ఉన్నాయి. మరి ప్రతి నెల 700 కోట్లు కొడతామన్న సందర్భంలో ఇప్పటి వరకు అయితే కొట్టిన సందర్భాలు లేవు. మరి పెండింగ్ ఇంకా రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు అలాగే ఉన్నాయి. మరి ప్రభుత్వాన్ని కూడా త్వరలోనే మేము ప్రభుత్వం పిలుస్తుందని చెప్పిన సందర్భంలో ఇంకా పిలవకపోవడం, మరి జేఏసీ కూడా నిర్ణయించి ఇంతకుముందే నిర్ణయించాం 26 నాడు జేఏసీ సమావేశంలో ఉంటుంది. మరి అన్ని సమస్యల పరిష్కారం కావాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ప్రభుత్వాన్ని కూడా ఇలా కోరుతున్నాం. ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని ఇలా ఈ తల్లి కూడా మాకు సహకరించి ఆయురారోగ్యంతో మా ఉద్యోగులను మా ప్రజలను ఉంచాలని కోరుకుంటున్నాం. భాగంగానే మరి సంగారెడ్డి జిల్లా కూడా ఈరోజు ఈ పండుగను జరుపుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగానే మా రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి మేమందరం కూడా రావడం జరిగింది. ఈ శుభ సందర్భాన మరి ఇందాక అధ్యక్షుల వారు మాట్లాడినట్టు అమ్మవారి ఆశీస్సులతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసి, ఆఫీసర్ల కమిటీ వేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేస్తామని మాట ఇచ్చి, ఈ మాట ఇచ్చిన తర్వాత నెల అయిపోయినప్పటికీ కూడా ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని జేఏసీ చైర్మన్ని పిలిచి మరి అవి ఏ సమస్యల పరిష్కారానికి వచ్చినాయో, ఏం చేస్తున్నారో అన్నది ఇప్పటివరకు కూడా తెలియలేదు. మరి మొన్న రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలో గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మంత్రివర్యులను కలవడం జరిగింది. మరి ఆ విషయం కూడా మరి వారు కూడా సబ్ కమిటీ నుంచి అంశాలు తెప్పిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరి డిఏ ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉన్న నమ్మకంతో, వారిపైన ఉన్న గౌరవంతో రాష్ట్ర అధ్యక్షులు మొత్తం 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర జేఏసీ కూడా సహనంతో ఉన్నాం. కానీ ఇప్పటి వరకు కూడా బిల్స్ పాస్ కాకపోవడం, మెడికల్ బిల్లు పాస్ చేసి చేతులు తెలుసుకొని ఇప్పటి వరకు జీపీఎఫ్ పడలేదు, జీపీఎఫ్ క్లియర్ కాలేదు. 700 కోట్ల రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం కనీసం మరి దాని మీద మాట్లాడకపోవడం, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా నేను మా తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘం పక్షాన కోరుతా ఉన్నా, మా బిల్లని కూడా మీరు క్లియర్ చేయండి. మా ఓపికని, మా సహనాన్ని, మా చాతనాన్ని అని మీరు అనుకోవద్దు. ఒకవేళ మీరు అట్లా అనుకుంటే కానీ ఇబ్బంది అవుతుంది. ఇప్పటివరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మాట పైననే మేము గౌరవంగా ఉన్నాం, వారిని గౌరవిస్తున్నాం, వారిపైన నమ్మకం ఉంది. కానీ మా అన్ని పనులు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో, కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలకు వచ్చే వరకే మరి ప్రభుత్వం కనీసం పిలిపించి మాట్లాడదామన్న ఆలోచన లేదు. అన్నగారు అన్నట్లు శనివారం రోజు రాష్ట్ర జేఏసీ సమావేశం అవుతుంది. ఆ రాష్ట్ర జేఏసీ సమావేశం లోపటనే జీపీఎఫ్ బకాయిలు పడాలి. దాని తర్వాత మిగతా అంశాలపైన కూడా చైర్మన్ని పిలిపించి మాట్లాడండి. భాగ్యనగర్ తెలంగాణ ఎన్జిఓస్ భూమి సంగతి కూడా గౌరవ మంత్రివర్యులను, గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరినాం. ప్రభుత్వ ఉద్యోగుల భూమి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వండి. సొసైటీ విషయం సొసైటీ చైర్మన్ని పిలిపియండి, చైర్మన్ గారిని పిలిపించి మాట్లాడి మరి ఈరోజు 9వ రోజు మా ఉద్యోగులు రోజు 1000 మంది ఉద్యోగులు అక్కడ కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి, రాష్ట్రం మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ మేము రోడ్ల మీకు వస్తామని ఏదో చెప్పలేదు. కాబట్టి మా గౌరవాన్ని, మా ఆలోచనను కూడా మీరు గౌరవించండి. మాది సాయిబాబా సిద్ధాంతం చాలా స్పష్టంగా చెప్పినాం. మీరు మమ్మల్ని చూడాలి, మేము మిమ్మల్ని చూస్తామని చెప్పినాం. మా రాష్ట్ర అధ్యక్షుడి సహనాన్ని మీరు పరీక్షించవద్దు, పిలిపించి మాట్లాడి మా సమస్యలు పరిష్కారం చేస్తారని సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఉంచుకుంటారని మాకు గౌరవం ఉంది. మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులకు మాట ఇచ్చినాం. జిల్లా అధ్యక్ష కార్యదర్శికి ఈరోజు సంగారెడ్డి జిల్లాకు వచ్చినాం. మా ఉద్యోగులు మా వైపు చూస్తున్నారు, మా బిల్లు పాస్ కాలే, మీరు నాయకులుగా ఉండి మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి దయచేసి మాకు ఇచ్చిన మాట మేరకే, మావి గొంతమ్మ కోరికలు కావు, మాకు నిజాయితీ పరంగా రావాల్సిన పైసలు అడుగుతున్నాం. కాబట్టి దానిపైన మీరు స్వతరగా సమాధానం చెప్తారని
మా రాష్ట్ర అధ్యక్షుడిని పిలిపించి మాట్లాడతారని మరి ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కోరుకుంటూ ఈ శుభ సందర్భాన మరి మమ్మల్ని పిలువవలసిందిగా మరి సంగారెడ్డి జిల్లా 50 మంది మహిళలకు ఉద్యోగులకు మరోసారి తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ కేంద్ర సంఘం పక్షాన జిల్లాల పక్షాన అందరికీ మరోసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిరూపంగా నిలిపే పవిత్రమైన పండుగ ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మనం ఘనంగా జరుపుకుంటాం. అమ్మవారికి బోనం సమర్పించి ఆమెకు కృతజ్ఞత చెప్పి సాంప్రదాయం మనది. బోనం అంటే అమ్మవారికి సమర్పించే భక్తి భరితమైన నైవేద్యం. ఇది సాధారణంగా బియ్యం, పాలు, జగ్గిరం కలిపిన భోజనం. మహిళలు పట్టు వస్త్రాలు ధరించి తలపై బోనాలను వేసుకుంటూ ఊరేగింపుగా అమ్మవారికి సమర్పిస్తారు. మంగళ వాయిదాలతో, డప్పులతో, పోతురాజులు నాట్యాలతో పండుగ శోభ పెంపొందుతుంది. ఈ పండుగ దేవతలకు కృతజ్ఞతలు చెప్పడమే కాక సామాజిక ఐక్యతను, మన సంస్కృతి విలువలను ప్రజల మధ్య పెంచుతుంది. మన గ్రామాల్లో, పట్టణాల్లో పెద్ద ఎత్తున జరుపుకునే ఈ పండుగ భక్తి, ఆనందం, సామూహిక బంధానికి ప్రతిరూపం. తెలంగాణ పండుగ కాబట్టి ఈ తెలంగాణ రూపంగా టీఎన్జిఓ సంఘం ఈరోజు సంగారెడ్డి జిల్లాలో అందరిని కలిపి చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మారం జగదీశ్వర్ గారు, మరియు అదేవిధంగా ముజీబ్ భాయ్ గారు, మరియు అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకట్ గారు, మరియు కోశాధికారి అన్న సత్యనారాయణ గౌడ్ గారు, మరి మా జిల్లా సెక్రటరీ రవి గారు, మరియు అసోసియేట్ ప్రెసిడెంట్ కస్ని శ్రీకాంత్ గారు, మరియు వెంకటరెడ్డి గారు, మరి కోశాధికారి శ్రీనివాస్ గారు, క్లాస్ 4 ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ షరీఫ్ గారు, మరియు స్టేట్ ప్రెసిడెంట్ పంచాయత్ సెక్రటరీల మన బలరాం గారు, మరి అదేవిధంగా ఇంకో స్టేట్ ప్రెసిడెంట్ హాస్టల్ వెల్ఫేర్ భాస్కర్ గారు, మరియు సెంట్రల్ యూనియన్ ఆర్గనైజ్ సెక్రటరీ గౌజ్ గారు, మరియు మా మహిళా ఉద్యోగస్తులందరూ నిర్మలా రాజ్కుమారి గారు, సుధామణి గారు, మరియు అందరూ మహిళా ఉద్యోగస్తులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు టీఎన్జిఓస్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతాం. సందర్భంగా వానాకాలం రాబోతున్నది కాబట్టి ఇలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామ దేవతలు ప్రజలను రక్షించాలని చెప్పేసి ఈ ఆషాఢ మాసంలో బోనాలు అమ్మవారికి గ్రామదేవతలకు సమర్పిస్తాము. ఇది 400 సంవత్సరాల చరిత్ర. ప్లేగు వ్యాధి పాకినప్పుడు దాన్ని నివారించడానికి గ్రామదేవతను హైదరాబాద్ చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్టాపన చేసి నిజాం ప్రభువులు బోనాలు సమర్పించి ఎలాంటి అంటువ్యాధులు రావద్దని చెప్పేసి బోనాలను స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇది మన సాంప్రదాయంగా సాగుతుంది. ఈ బోనాలను ఈరోజు తెలంగాణ ఎన్జిఓ పక్షాన మా జిల్లా అధ్యక్షుడు జావేద్ అలీ గారు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారు, ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారు, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్ గారు, ట్రెజరర్ సత్యనారాయణ గారు, మరియు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీకాంత్ గారు, వెంకటరెడ్డి గారు, కోశాధికారి శ్రీనివాస్ గారు, రాష్ట్ర మహిళా సెక్రటరీ నిర్మలా రాజకుమారి, మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌశాష్మి గారు, ఈసీ మెంబర్ సిద్ధిరామ్ గారు, శ్రీనివాసరావు గారు, మరియు అధిక సంఖ్యలో అన్ని డిపార్ట్మెంట్ల మహిళా ఉద్యోగస్తులు అండ్ ఉద్యోగులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు తెలంగాణ ఎన్జిఓ సంఘం సంగారెడ్డి పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఈ పబ్లిసిటీ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానికి బోనాలు అనేది ఫస్ట్ టైం సెలబ్రేట్ చేస్తున్నారు జావేద్ అలీ గారి నాయకత్వంలో. ఇది చాలా సంతోషమైన విషయం. మహిళల గురించి ఎప్పుడో ముందడుగు వేసి అట్లానే మా కేంద్ర అధ్యక్షులు మారం జగన్న గారు, ముజీబ్ భాయ్ గారు, జావేద్ సార్, రవి సార్ వీళ్ళు ఎప్పుడు మహిళల గురించి నిరంతరం శ్రమిస్తారు. ఏ సమస్య ఉన్నా మహిళలకి వాళ్ళ ఇంట్లో సొంత సోదరికి ఎలా అయితే ఇది చేస్తారో అలానే చూసుకుంటారు. అందరి సంగారెడ్డి జిల్లా తరఫున మహిళలందరి తరఫున నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. మీరు ఇంకా బిజీ షెడ్యూల్లో కూడా మీ విలువైన సమయాన్ని సంగారెడ్డి జిల్లాకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.